హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో వచ్చేసరికి భారత్పై ఇంగ్లాండ్ 28 రన్స్ తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. మెయిన్గా మన టీమిండియా తొలి టెస్ట్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏందో మనం తెలుసుకుందాం. అదేవిధంగా తొలి టెస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మాత్రమైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగానే ఉప్పల్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. ఈ తొలి టెస్ట్లో వచ్చేసరికి 4 రోజుల్లో ఫినిషింగ్ అయిందని చెప్పుకోవచ్చు. చివరిదైన 4వ రోజు వచ్చేసరికి ఇంగ్లాండ్ అద్భుతంగా రాణించడం జరిగింది. అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే భారత బ్యాటర్లకు ఏ మేరకు రాణించలేదు. రాణించకపోవడంతోనే టీమిండియా పైన ఇంగ్లాండ్ 28 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. అయితే ఇంగ్లాండ్ నిర్దేశించిన 231 పరుగులను భారత్ వచ్చేసరికి 10 వికెట్లు కోల్పోయి కేవలం 222 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ముఖ్యంగా భారత బ్యాటర్లు మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ మాత్రం అయితే ఆడలేదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత బ్యాటర్లో వచ్చేసరికి రోహిత్ శర్మ వచ్చేసరికి 39 రన్స్ తో బాగా రాణించారు. అతనితో పాటు కేఎల్ రాహుల్ 22 రన్స్ తో, చివరిలో వచ్చేసరికి కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు మంచిగానే రాణించారని చెప్పుకోవచ్చు. 28 పరుగులతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరూ ఆడి గెలిపిస్తారనుకున్న టైంలో వీళ్ళు కూడా అవుట్ అవ్వడం జరిగింది. అప్పటికే టీమిండియా మాత్రం అయితే ఓటమి దాదాపు ఖరారైపోయింది. అనుకున్నట్లే 28 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా భారత బ్యాటర్లు మాత్రం అయితే దారుణంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. మెయిన్గా మన టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మొదటిగా వచ్చేసరికి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఫీల్డింగ్ మాత్రం అయితే చెత్తగా అని చెప్పుకోవచ్చు. మన టీమిండియా వ్యూహాలు ఏమాత్రం కూడా పనిచేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇంగ్లాండ్ బ్యాటర్ వచ్చేసరికి ఓప్స్ మాత్రం అయితే అసాధారణమైన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. 196 పరుగులు చేయడం జరిగింది. అండ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా చేతిలో ఉన్న విజయాన్ని లాగేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా టీమిండియా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. 231 పరుగులను ఈజీగా చేయవచ్చు. 2 రోజులు ఉండడం కూడా జరిగింది. 10 వికెట్లు ఉన్నాయి. అయినా కానీ టీమిండియా చెత్త బ్యాటింగ్ లైనప్తో ఓటమిని ఖరారు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగానైతే బ్యాటింగ్లో వచ్చేసరికి శుభమన్ గిల్ మాత్రం అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ దారుణంగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి శుభమన్ గిల్ అట్లీస్ట్ 20-30 రన్స్ చేస్తే ఫలితం మరోలాగా ఉండేదని చెప్పుకోవచ్చు. కేవలం డకౌట్ అవడంతోనే ఫలితం మొత్తం పూర్తిగా రివర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రవీంద్ర జడేజా కూడా తక్కువ పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కూడా కొంచెం బాగా ఆడితే బాగుండేది అనిపించింది. శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం 13 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. మెయిన్గా భారత బ్యాటర్లు మాత్రం అయితే దారుణంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి ఓప్స్ ఇచ్చిన మంచి క్యాచ్లను కూడా మన భారత ఫీల్డర్ మాత్రం అయితే నేలపాలు చేయడం జరిగింది. అక్కడనే మన భారత ఓటమికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. భారత ఫీల్డర్ మాత్రం అయితే దారుణంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అయితే అంత అసాధారణంగా బ్యాటింగ్ చేసిన ఓప్స్ క్యాచ్లను 2 సార్లు క్యాచ్ జారవేయడం జరిగింది. అదే మన టీం పునాది అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మన భారత యొక్క వ్యూహాలు ఏమాత్రం పనిచేయాలని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగానే ఉంది. కాకపోతే అనుకున్న టైంలో అనుకున్నంత రేసులో మరి వికెట్లు తీయలేకపోయారు. వ్యూహాలు కూడా పనిచేయలేకపోయాయి రోహిత్ శర్మ వ్యూహాలు. మెయిన్గా చెప్పాలంటే ఫీల్డింగ్, బ్యాటింగ్ అంటే దారుణంగా ఉన్నది. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు. అంత బ్యాటింగ్లో అయినప్పుడు టీమిండియా మాత్రం అయితే అంత తక్కువ స్కోర్ కూడా చేసేయలేకపోయింది. ఇంగ్లాండ్ ముందు అయితే మన భారత బ్యాటర్లు ఏమాత్రం రాణించలేకపోయింది. పూర్తి డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అయితే టీమిండియా మాత్రం అయితే ఎలాగైనా ఓడిపోయిన అట్లీస్ట్ సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి మరికొన్ని వ్యూహాలతోని జట్టులో కొన్ని మార్పులు చేసి మరికొద్ది వ్యూహాలతో రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సెకండ్ టెస్ట్లో అయినా గెలిచి మన ఇండియా పరువు నిలుపుకుంటుందా లేదా అని చూడాల్సిందే. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 వరకు సెకండ్ టెస్ట్ జరుగుతుంది. మరి చూద్దాం సెకండ్ టెస్ట్లో టీమిండియా ఎంత మేరకు రాణిస్తుందో, ఎలా రాణిస్తుందో వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.